వేలాది పొట్టేళ్ళనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కీర్తన నుంచి 110వ పాట స్తుతి సింహాసనాసీనుడా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయముని సింహాసనాధారం నీతి న్యాయముని సింహాసనాధారం కృపాసనములేని సన్నిధానవార్తులు కృపాసనములేని సన్నిధానవార్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసెదని రథం స్తుతియాగమునే చేసెదని రథం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. పురాధ్వనులే ఇంగిలో మ్రోగగా రాజరి రాజా నీవే వచ్చు వేళ. పురాధ్వనులే ఇంగిలో మ్రోగగా రాజరి రాజా నీవే వచ్చు వేళ. సంచేతతో వెలిగే సీగెతో సంచేతతో వెలిగే సీగెతో పెళ్లివారుడా నిన్నెదుర్కొందును పెళ్లివారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ. పాట పాడుతున్నాం. ఆరాధించుకున్నారండి. ఆశీర్వాదం 359వ పాట. ఆరాధించను రండి ఆశీర్వాదములందండి. ఆరాధించను రండి
రండి జగములు యుగములు చేసినని తగ పోషించే దాతయని జగములు యుగములు చేసినని తగ పోషించే దాతయని తనువును దానము చేసినని తనువును దానము చేసినని పాపుల రక్షకుడాయనని పాపుల రక్షకుడాయనని ఆరాధించను రండి ఆశీర్వాదము పొందండి అమూల్యాత్మము కాచనని పాపములను విడిపించనని అమూల్యాత్మము కాచనని పాపములను విడిపించనని దైవోగ్రత పింఛనని దైవోగ్రత పింఛనని పాపుల రక్షకుడాయనని పాపుల రక్షకుడాయనని ఆరాధించను రండి ఆశీర్వాదము పొందండి ప్రేమ పూర్ణుడు శ్రీ యేసే సర్వశ్రేష్ఠుడు శ్రీ యేసే ప్రేమ పూర్ణుడు శ్రీ యేసే సర్వశ్రేష్ఠుడు శ్రీ యేసే ఇహపరాలకు శాశ్వతుడై ఇహపరాలకు శాశ్వతుడై శాంతి సౌఖ్యములు కూర్చునని శాంతి సౌఖ్యములు కూర్చునని ఆరాధించను రండి ఆశీర్వాదము పొందండి ఆరాధించను రండి ఆశీర్వాదము పొందండి ఆర్యంతుడు యేసు ప్రభువును ఆర్యంతుడు యేసు ప్రభువును ఆరాధించను రండి ఆరాధించను రండి ఆశీర్వాదము పొందండి. సోదరులు స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత శివ ధ్యానం పాట పాడకుండా ప్రస్తుతం ప్రేమ సోదరులు స్తుతులు చెల్లిస్తారు. మహాపురుషుడు తండ్రి, సర్వాధికారి, సర్వాంతుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవానికి స్తోత్రాలను నా చేస్తున్నాం తండ్రి. మరొకసారి నా ప్రభా, నా తండ్రి, ప్రభు దిన ఆరాధన పరిశుద్ధ దినములు నా ప్రభా మీ పాదాల చేతను చేరి మిమ్మల్ని కీర్తించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు నా ప్రభా, మిమ్మల్ని మహిమపరచుటకు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీకు స్తోత్రాలను నా చేస్తున్నాం ప్రభా. మరి నా తండ్రి, మీరు నా ప్రభా, నా శైల్యము, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా ప్రభా, నా విమోచకుడుగా ఉన్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలను నా చేస్తున్నా ప్రభా. మరి నాయన, మరి మునుపు దూరస్తులము, అవిధేయులు, మూర్ఖులము, నా ప్రభు ఎన్నిక లేని వారము అయినప్పటికీ నన్ను మమ్మల్ని ప్రేమించి నా ప్రభా మీ యొక్క పాదాల చేతులను చేరి ఇలాగ నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు యోగ్యులుగా నన్ను మమ్మల్ని ఎంచుకున్న విధానం బట్టి రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రాలను నా చేస్తున్నాను. మాకు రావాల్సిన శిక్షావకు బదులుగా మీరు కలవలసిలో 3 మేకల మధ్య వేలాడదీయబడి 2000 రక్తమును కార్చి శరీరం అంతా కొట్టబడి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి నా ప్రభా 3వ దినాన మృత్యుంజయుడే మరణం గెలిచి పరమందిర 2వ తిరిగి స్తోత్రాలను నా చేస్తున్నాం.
మరిన్ని మేలు ఉపకారం చేసిన మా దేవుడు మేమేమి వాళ్ళకు మీ వాళ్ళ దగ్గర చేరి ఒలివ మొక్కల వలె మిమ్మల్ని ఆరాధించినట్టు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి ప్రభు దీన్ని బట్టి స్తోత్రాలు నాకు చెల్లిస్తూ కొద్దిపాటి స్థుతులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం తండ్రి. అలాగే క్రైస్తవ సునాద కీర్తన నుండి పాట సంఖ్య 304. మనము సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క పాటలో మొదటి చరణము 5వ చరణం పాడుతున్నాం. పాట సంఖ్య 304. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమే, జగతి కోసమే, ఈ జనుల కోసమే, జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిని నడిచాయి, నాట్యమాడినాయి నడివీధిని నడిచాయి. నోరు తెరవలేదాయే ప్రభువు, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రభువు, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దొంగలలో దూషించెనొకడు, దైవరాజ్యమాశించె మరియొకడు. దొంగలలో దూషించెనొకడు, దైవరాజ్యమాశించె మరియొకడు. దయను చూపినాడు, పరదైసు చేర్చినాడు, దయను చూపినాడు, పరదైసు చేర్చినాడు. విశ్వసించు వారెందరినైనా ప్రేమతో క్షమించునయ్యా. విశ్వసించు వారెందరినైనా ప్రేమతో క్షమించునయ్యా. నీకు రక్షణిచ్చును, నీకు పరమ చేర్చును, నీకు తోడనుంచును, చేర్చును, తన తోడనుంచును. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మరి సోదరులు వారి స్థితులు చిన్నమాట స్థితులు చెల్లిస్తారు. మరి సోదరులు మరి చిన్నమాట స్థితులు చెల్లిస్తారు. ఆ తర్వాత ఆరాధన కాలంలో అందించుతారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ధర్మవంతుడ, సర్వాధికారి, సర్వయుగములకు రాజైన ప్రభు, ఇలానే నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, నువ్వాడు అనువాడు వేళ మా ప్రభు స్థితులు చెల్లించుకుంటున్నాం. నీకు ప్రేమ, కృపా, కనికరం
మరొకసారి మమ్మల్ని ప్రేమించి సజీవుడి పట్టుకులో ఉంచి ఉదయకాలంలో సజీవుడైన దేవుని ఆరాధించడానికి పూజించడానికి కొనియాడడానికి తండ్రి ప్రభావం ఏర్పాటు చేసుకునేదాన్ని తన చూపిస్తున్నాం. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇంతవరకు పాటల ద్వారా ప్రభావ నువ్వు మైపరిచే అవకాశం ధన్యతను చక్కటి స్వరాలను అనుగ్రహించాలని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ముందున్న సమయంలో దాసు నిలువబడి లేఖనాల ద్వారా మాట్లాడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన తలంపులు అందిస్తుండగా మీరు ఏమైనారో మా కోసం మీ తండ్రి ప్రభావం మీరు చేసిన త్యాగము ఆ ఖైదైన కార్యము గురించి తండ్రి ప్రభావం వివరిస్తుండగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పూర్తిగా మరుగుపరిచి మీరు మాతో మాట్లాడతారు. ప్రభువు రక్షణ విమోచకులు యేసుక్రీస్తు వారిని స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31 నుంచి చివరి వరకు చదువుకుందాం. 31 నుంచి చివరి వరకు చదువుకుందాం. నేనే చదువుతాను, గమనించండి. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనుకు దయ చూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనం చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రేమన దేవుని సంగమ ఆరాధన చేరవచ్చిన మనం ఆరాధనలో ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఆరాధించడానికి చేరవచ్చుంటుండగా మరి ఆరాధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమను మనము గణపరిచేవారంగా ఉంటున్నాం. మరి ఉదయకాల సమయంలో లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇర్మియా గ్రంథకర్త రాస్తున్నాడు. యెహోయాకీము యూదా రాజైన యెహోయాకీము మరి చెరపట్టబడిన 37వ సంవత్సరము 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీమునకు దయ చూపి. మరి ఇక్కడ యెహోయాకీము చెరపట్టబడినాడు. ఎన్ని సంవత్సరాలంట? దాదాపుగా 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. 38 బబులోను రాజైన ఎవీల్మెరోదకు చెరలో ఉన్నాడు. అయితే ఎవీల్మెరోదు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం అంతకుముందు రాజులుగా నెబుకద్నెజరు పరిపాలనా కాలంలో మరి చెరపట్టబడిన వాడు తర్వాత ఎవీల్మెరోదుకు మరి రాజయ్యాడు. మరి ఎవీల్మెరోదుకు యూదా రాజైన యెహోయాకీను మీద ఏం కలిగిందంట? దయ కలిగింది. దయ కలిగింది. బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి ఈ యెహోయాకీను ఏమంట 38 సంవత్సరాలు బందీ గృహములో ఉన్నాడు. బందీ గృహములు మరి చీకటిలో ఏమాత్రము మరి మంచి స్థితిలో లేడు ఈ యెహోయాకీను. అయితే ఎవీల్మెరోదు అనే రాజు పరిపాలనకు వచ్చినప్పుడు మరి బబులోను దేశంలో
ఆయనకు ఈ యెహోయాకీను మీద దయ కలిగిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. దయ చూపి బందీగృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. ఎంత గొప్ప విశేషమో చూడండి. ఈ రాజు మరి ఈ దేశం కాదు, తన రాజ్యం కాదు, చెరపట్టబడినవాడు, బందీగృహములో ఉంచబడినవాడు. ఈయన యెహోయాకీను మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరి ఏబేలు రోజు కాలంలో, పరిపాలనా కాలంలో మొదటి సంవత్సరంలోనే ఆయనకు విడుదల కలిగింది. ఎక్కడి నుంచి విడుదల? బందీ గృహంలో నుంచి అతన్ని తెప్పించాడు. ఎందుకు ఆయనకు విడుదల కలిగిందంటే ఏబేలు రోజుకు యెహోయాకీను మీద ఏం కలిగిందంట? దయ కలిగింది. అలాగైతే ప్రియమైన దేవుని సంగమా, అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, బంధింపబడిన వారం పాపముల చేత, అపరాధముల చేత కదా, అపవాది చెరువులో ఉన్నవారు, మరి లోకం యొక్క శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై మరి నిత్యము నాశనములకు, పాతాళానికి జోగుచున్నవారు, మరి చీకటిలో జీవించవలసిన వారు, జీవించుతున్న మనలను, ఇలాంటి మరి మనలను కూడా దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనకు కలగడం ద్వారా మనం కూడా బంధింపబడిన వారు విడిపింపబడ్డాం. ఇక్కడ మనం చూస్తే దయ చూపి అనే మాట మనం చూస్తున్నాం. యూదారాజైన యెహోయాకీనుకు దయ చూపి మన ప్రభువు కూడా మన పట్ల దయ చూపాడు కదా. మనం ఏమైనా మంచివారమనే దయ చూపాడా? యోగ్యులమని దయ చూపాడా? లేదా మనము ఏమైనా గొప్పవారమని దయ చూపాడా? కాదు. కానీ ఆయన దయ ఎంతో మరి బంధింపబడిన వారమ్మ కదా, ఏమాత్రము మరి సరైన స్థితిలో ఉండవలసిన వారం కాదు. కానీ ఆయన దయ మనల్ని విడిపించింది. బందీ గృహంలో నుంచి విడిపింపబడిన యెహోయాకీను లోక సంబంధమైన అంధకారంలో నుంచి కూడా అధికారంలో నుంచి మనము విడిపింపబడిన మనము అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. ఎలాగంట? ఎవరైనా ఒక ఖైదీ అని అనుకుందాం కదా, ఆ రాజు చెరపట్టబడిన వాడంటే ఖైదీగా చెరపట్టబడినాడు. ఒక రాజు ఇంకొక రాజును ఖైదీ చేశాడు. మరి అలాంటి రాజు మీద ఎవరికి దయ కలుగుతుంది? ఏ రాజుకైనా దయ కలుగుతుందా? ఏ రాజుకు దయ కలుగుతుంది? ఆ రాజు ఉంటే నాకే నష్టమని, నా రాజ్యానికి మరి ఎప్పుడైనా ప్రాబ్లం అని తప్పించుకోకుండా మరి బంధింపబడిన వాడిని మరి చంపేస్తారు. కానీ ఈ యెహోయాకీను నువ్వు పట్ల మరి ఏబేలు రోజుకు ఎంత దయ కలిగిందో చూడండి. దయ కలగడమే కాదు, దయగా మాట్లాడెను అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభువు కూడా దయగా మాట్లాడాడు. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని కలవరి సిలువలో అన్నాడు. ఎంత దయగలిగిన ప్రభువును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి బందీ గృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజసింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాడు. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం గమనిద్దాం.
3వ వచనం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎవరంటే ఆయన తల ఎత్తువాడు, తల ఎత్తువాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీవే నాకు కేడము, యెహోవా నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మన తల ఎత్తినవాడు, మనం తల దించువారంగా ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల జాలి చూపడం వల్ల, ఆయన ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మనల్ని తల ఎత్తువారుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఎత్తైన సింహాసనం మనకు అనుగ్రహించాడు కదా. ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. పరలోకంలో కూర్చుండబెట్టాడు. భూమి మీద పాతాళానికి, అగ్నిగుండానికి, నిత్య నరకానికి వెళ్ళవలసిన వారను మనలను దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఈ యొక్క యెహోయాకీను కూడా ఎక్కడంట? ఆ యొక్క బబులోను రాజులందరి సింహాసనము కంటే అనే మాట మనం చూస్తున్నాం. బబులోను రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాను. అలాగైతే లోకంలో ఎవరికి లేని భాగ్యము కదా, లోకంలో ఎవరికి లేని ధన్యత, ఆయన నమ్ముకున్న, ఆయన యొక్క రక్తంలో కడగబడి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షింపబడిన మనకు కలిగింది ధన్యత. కాబట్టి ప్రేమ ఆధార ఉదయకాల సమయంలో ప్రభువు చేసిన ఆ యొక్క గొప్ప మేలు, ఆయన దయ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన ఎంత దయగలిగిన వాడంటే మనలో కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. రెండవది పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఏమంటా? రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం ఎక్కడో పడిపోవలసిన వారు, ఎక్కడో దీన స్థితిలో ఉండవలసిన వారు, కానీ మనం ఇప్పుడు రాజులైన యాజకులమయ్యాము అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అతనితో దయగా మాట్లాడి, అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవెల్మీరోదుకు సన్నిధిని భోజనము చేయొచ్చు వచ్చెను. మనము బంధింపబడిన వారు, కానీ ఇప్పుడు ఏమయ్యాం? విడుదల పొందిన వారము. మనము దయకు పాత్రము కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మనము దయ పొందిన వారమయ్యాము. మన స్థితి దీనస్థితి, కానీ ఇప్పుడు మన స్థితిని ఉన్నతమైన స్థితిగా మార్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన వారమైనాం. చూడండి, తీతు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనిస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన ప్రయోజనంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఎలా రక్షింపబడినామంట? మన ప్రభువైన, మన రక్షకుడైన దేవుని యొక్క దయ కదా. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన దయ, ఆయన ప్రేమ. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము 4-5 వచనాల్లో చూస్తాం, ఆయన మహాప్రేమ చేత అనే మాట మనం చూస్తాం. గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అక్కడ మధ్యలో నుంచి, మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మహాప్రేమ. ఎంత ప్రేమ అంట? విలువ చెల్లించలేని ప్రేమ ఆయన
మన పట్ల చూపాడు. మహా ప్రేమ, ఆయన గొప్ప దయ చూపాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఎవరమంట తన కనికరం, తన దయ, తన కనికరం, తన ప్రేమ. ఎవరి ప్రేమ? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దయ, ఆయన యొక్క కనికరం వలనే మనము ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డామనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించింది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ప్రేమనుగ్రహించాడు, నూతన స్వభావం అనుగ్రహించాడు. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం, బాప్తిజం ద్వారా మనం రక్షింపబడి మనము నూతన స్వభావం ద్వారా మనల్ని రక్షించాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యెహోయాకీను బందీ గృహంలో 38 సంవత్సరాలు దాదాపు ఉన్నవాడు ఒక్కసారిగా మరి బయటకు వచ్చాడు. బంధకములో నుంచి బయటకు వచ్చాడు. బంధకములో నుంచి బయటకు రావడమే కాదు, ఆయన సింహాసనం ఎత్తు చేయబడింది. ఆయన సింహాసనం, యెహోయాకీను యొక్క సింహాసనం ఎత్తు చేయబడమే కాకుండా ఏమంట, బందీ గృహ వస్త్రములు తీసివేయబడ్డాయి. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం గమనించినట్లయితే 61వ అధ్యాయం 3వ వచనాన్ని, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పొదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఏమంటారు? ఎలాంటి వారు అంటారు? మనం దుఃఖ వస్త్రములు కలిగిన వారు. ఇప్పుడు ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఉల్లాస వస్త్రములు. యెహోయాకీను దుఃఖ వస్త్రములు కలిగిన వాడు. ఆ వస్త్రాలు కూడా సరిగ్గా లేవు, కానీ ఇప్పుడు ఏమంట, వస్త్రాలు మార్చబడ్డాయి. ఏం వస్త్రాలు? వేరు వస్త్రములు ధరించుకొని అన్నమాట. మనం వేరు వస్త్రాలు, మనకైతే రక్షణ వస్త్రం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కలుగు చేశాడు. ఇక్కడ మనం చూస్తే బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని మన భారభరితమైన వస్త్రాలు కాదు, మనకి ఇప్పుడు మనకు స్తుతి వస్త్రాలు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యెహోయాకీనుకు మరి ఎవెల్మెరోదు రాజు మరి ఎంత దయ చూపించాడు, తన సింహాసనం ఎత్తు చేయించాడు, వస్త్రములు మార్చాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో ఆయన కార్చిన రక్తం, ఆయన పడిన శ్రమ, ఆయన యొక్క వేదన, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం మనకు రక్షణ వస్త్రాలను అనుగ్రహించిందనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ముగించుకుందాం. బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలంపై ఎవెల్మెరోదుకు సన్నిధిని భోజనం చేయొచ్చు వచ్చాను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచున్నాను. అలాగైతే మీరు కూడి వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయండి. మీరు కూడి వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడానికి ప్రవచించిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని సాదృశ్యం కాబట్టి రక్తాన్ని సాదృశ్యంగా రసం పాత్రలో మనం పాలు పొందుతున్నాం. ఎలాంటి వస్త్రములు కలిగిన వారుగా? రక్షణ వస్త్రములు కలిగిన వారు. మనం ఆధిక్యత కలిగి ఆ ప్రభువును గణపరిచేవారుగా ఉండాలనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి యెహోయాకీనుకు ఏ విధమైన దయా రక్షణ కలిగిందో అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప దయ మనకు రక్షణ అనుగ్రహించబడిందని దేవుని బయట మనం చేస్తూ ఇటు ప్రభువును ఉదయకాల సమయంలో మనం ఎంతగానో ఆరాధించి స్తుతించబుద్ధులమైనామని
దేవుని పేట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి ఆరాధన అప్పుడు మన కొరకై దీవించును గాక. సోదరులు అది 2-3 నిమిషాల్లోనే ఆరాధన స్థుతులు చెల్లిస్తారు. ఎవరు ప్రార్థన చేయొద్దు, అది స్థుతులు చెల్లించాలని మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, నాడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, అనువాడు అయిన మా ప్రభువ, ఆరాధన దేవుడు, పూజారుడు, పూజనీయుడు అయిన మా తండ్రి, ఈ వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాం. మీ అపారమైన ప్రేమ చేత, కృపా కనికరం చేత మరొకసారి ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ఈ ప్రభు దేవుడు నడిపించారు, క్షేమం ఇచ్చారు, ఆయుష్కాలను ఇచ్చారు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీద ఆశలు తల్లి ప్రభావం ఎలుగుబెట్టి 25 గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభావ 2 రాజులను మా మధ్యకి తీసుకొని వచ్చారు. నిర్ణయాల ద్వారా ప్రభావైనా ఎక్కువైనట్లు తండ్రి బంధింపబడి తండ్రి ప్రభావైనా ఎన్నో సంవత్సరాలు తండ్రి ప్రభావైనా ఆ యొక్క బందీగా ఉండి దయపొంది తండ్రి ప్రభావైనా ఆ యొక్క బబులోను రాజులు కంటే ఎత్తైన తండ్రి సింహాసనం పొంది ఉన్నాడని, ఆ జీవితకాలంతో ఆ రాజు దగ్గర భోజనం చేయించి వచ్చాడని, క్షమించబడ్డాడని తండ్రి ప్రభావైనా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వదలాల్సి చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మేము కూడా ప్రభావైనా మీ దయ వలన, కృప వలన, మీ కనికరం వలన తండ్రి ప్రభావైనా రక్షించబడి మీ పాపం చేత, అపరాధం చేత సచిన వారమైన మమ్మల్ని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన స్వభావం, రక్షణను తండ్రి ప్రభావైనా మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి వందనాలు చెల్లించున్నాం. కేవలం మీ కనికరం చేతినే తండ్రి ప్రభావైనా ఈ యొక్క తండ్రి ప్రభావైనా వాళ్ళ చుట్టూ చేరి తండ్రి ప్రభావైనా మీ పాదాల చేత తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చారు. నువ్వు ఆరాధించే అవకాశం ఇచ్చారని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ప్రభావ ఈ యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఈ రక్తానికి సాదృశ్యమైన తండ్రి ప్రభావైన రసాన్ని పుచ్చుకునే ఏక మనుషులుగా పరిశుద్ధుల మమ్మల్ని తండ్రి చేర్చుకునే దాన్ని బట్టి అవకాశం గుర్తిస్తున్నాం. వందనాలు చెల్లించుకుంటాం. మా ఇంటిలో తండ్రి నిన్ను వేరు ఉపకారాలు తండ్రి ప్రభావైనా చేసిన దేవుడికి ఏమిచ్చినా రుణస్థులు అని ఒప్పుకుంటున్నాం. మా రుణం ఎప్పటికీ అలా ఉండవలసిందని ఒప్పుకుంటూ ప్రభువు మా రక్షకుడు మోచుకుని యేసుక్రీస్తు వారు స్తోత్రం చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఆరాధన దినంలో నా తండ్రి నన్ను మమ్మల్ని ప్రేమించి రక్షించి నా తండ్రి మీ యొక్క స్వరక్షమైనటువంటి సంఘములో మమ్మల్ని చేర్చిన ప్రభా ఇలా స్మరించడానికి ఆరాధించిన మీరు నాకు దయచేసినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము, వందనాలు తెలుస్తుంటున్నాం. అవును ప్రభా, నాయన తండ్రి యెహోయాకీను మరి నా ప్రభా ఎలాగూ దయ పొందిన వాడిగా ఉండి మరి నా తండ్రి మరి రాజుల యొక్క సింహాసనంలో నా తండ్రి పాలుభాగస్తునిగా అంతకంటే ఎక్కువగా నా ప్రభా ఉండేవాడుగా నా తండ్రి అధిష్ఠించిన వాడుగా మేము చూస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, నాయన తండ్రి మేము నా ప్రభా నా తండ్రి మా యొక్క ప్రతి విధమైనటువంటి పాప శాప దోషముల చేత నా ప్రభా దయ పొందక, కనికరింపబడక నా తండ్రి నేను సమయంలో నా తండ్రి మీరు నా ప్రభా మమ్ములను మా తల ఎత్తువాడుగా ఉండి నా తండ్రి మరి ఇలాగా నా ప్రభా మీ యొక్క స్వరక్తం చేత మమ్మల్ని కడిగి నా తండ్రి నా పట్ల నా తండ్రి దయ చూపించి కనికరింపబడిన తండ్రి మమ్మల్ని కనికరించి నా తండ్రి ఇలాగ నా ప్రభా
ఆరాధించి స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నా, వందనాలు చెల్లిస్తుంటున్నా. అవునైనా ప్రభువా, మేము నా తండ్రి చీకటిలో ఉన్నటువంటి వారమే నా తండ్రి, ఆశ్చర్యకరమైనటువంటి నా ప్రభువా వెలుగులోకి మమ్మల్ని రప్పించి క్షమించి మా కొరకు ఆ కలవశిలలో చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఎలాగైతే యెహోయాకీను ఆ ఎవిల్లిమ్రోదు యొక్క రాజు యొక్క భోజన సహవాసంలో పాలుభాగస్తుడిగా ఉంటున్నాడు, ఇదిగోనైనా ప్రభువా తండ్రి, మీ యొక్క శరీరమైనటువంటి రొట్టెలు నా తండ్రి నన్ను మమ్మను పాలుభాగస్తులుగా చేసినందుకు ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను చెల్లిస్తూ, ఇన్ని మేలు ఉపకారాలు చేసిన మా దేవునికి ఏం చెల్లించలేదు. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు క్రీస్తు నామములో సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. నన్ను దిశలు కొయ్యాను మహాగణుడు మహోన్నతుడు రాజులకు రాజు రాజు ప్రభులకు ప్రభు ప్రభు దేవుడు దేవులకు దేవుడు దేవుడైన దేవుడు నీ ప్రభు నీకు స్తోత్రం నా తలంపులు నీ తలంపులు నీ మార్గములు నా మార్గములు కారణాలు భూమికి ఆకాశములు అందున నా తలంపులు నీ మార్గములు అని చాటి చెప్పిన దేవాది దేవుడు మీరు దేవుడు మీరు కరణాలు కారణ జరుపులు మీరు జలపట్లు రక్షాలు వేల మధ్యలో గుర్తు కట్టక సుందరము ప్రకాశించు ఆరుడిల్లమైన దేవాది దేవుడు మీరే ప్రభు. అది భూమి మాకు మందిరము, మళ్ళీ సముద్రములలో పర్వతములు మునిగినము, వాటి జలములు ఘోషించుచు కట్టినము ఆ పొంగున పర్వతములు కదిలినను నీవు భయపడవలను మమ్మల్ని ధైర్యపరిచిన మాకు ధైర్యము ముసంగిన కరుణాపరి ప్రభవా స్తోత్రం. ఆకాశ నక్షత్రములు లెక్కించుట అసాధ్యము ప్రభు, సముద్రము ఒడ్డున ఇసుక లేడులను లెక్కించుట అసాధ్యము ప్రభు. మీరు నాకు మాకు ఈ సమస్త మానవాళికి చేసిన సహకారము నేను ఎక్కడికి మించినగా సరే అన్ని ఆకాశ ప్రభు నీ రాజ్య మహానరుడు మాకు తప్పట్టే మీరు మానవుడు దేవుడు ప్రభు. అయ్యా నీ ప్రజలని స్వాధీనులు దేశంలో పరోక్షపక్షులలో బందీలై ఉన్నట్టువల్ల వారి ప్రార్థనలను ఆలోచించే దేవుడుగా మీరు, వారి మొరను గ్రహించే కరుణామయుడుగా మీరు, వారి నీ ప్రజలని స్థాయిలు పాలు తేలిగా ప్రవహించే కానాన దేశం చేరుస్తాను ఏ మోసే నీ పితరులైన అబ్రాము ఇషాకు యాకోబుల దేవులకు మాట చెప్పాను, భాష చేశాను. ఏమని? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు పాలు తేలిగా ప్రవహించే కానాను దేశములకు చేస్తాను అని మాట చెప్పాను, భాష చెప్పాను. అయినా నీ కొండకు చూడు, అది గదిలో అల్లది అక్కడ అగపడలదే పాలు తేలిగా ప్రవహించే కానాను దేశం. కొండకు చూడు, కానీ నీవు మీ అన్నయ్యలు అహరోను ఈ కొండ దిగిపోయి నీవు ఆ పాలు తీరం ప్రవహించే కానాలు దేశంలో చేరుటకు మీరు అర్హులు కాదు, అనర్హులు. నీవు యోగ్యులు కాదు, అయోగ్యులు. ఎందుకనగా మమ్మల్ని నీళ్ళు దగ్గర నా
ప్రజలైన ఇశ్రాయేలు నన్ను అవమానపడుతూ హేళన చేస్తూ తక్కువగా మాట్లాడుతుంటే నా ప్రజలు నన్ను తక్కువ చేసి ఏమానిపడ్డారా అన్నాడు. ఈ భయంకరమైన కాలంలో మాకు ఆహారం ఇవ్వాలా ఈ యేసునియు, మాకు ఈ భయంకరమైన కాలంలో మాంసం తినాలని ఉంది, మాంసం ఇవ్వాలా ఈ యేసునియు, మాకు మాంసం తినాలని ఉంది, మాంసం ఇవ్వగలరా? మాకు దాఖలు చేస్తుంది. ఈ భయంకరమైన కాలంలో మాకు ఆహారం లేక నీళ్లు లేక అయ్యా నా పిల్లల యొక్క మా ప్రాణాలు వదిలేటేది ఈ నీచమైన ఏళ్ళని చేస్తూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మహోన్నతుడైన మీరు అంత గొప్పవారైన మీరు భగవంతుడు దీనికి నిర్వహిస్తుంది. నా ప్రజలు ఇశ్రాయేలుతో మాట్లాడితే వారికి ఆకాశం నుండి ఆహారం ఇస్తే ఆకాశంలో వారు మాటలు చేస్తే వారు దాకము తీర్చుటగా బండలు కొట్టి బండలు చేసి బండలి జీవి ప్రవాహం కలిగి వారు దాహము తీర్చుట దేవాది దేవుడు మీరు అగ్ని దేవుడు మీరు కరుణాములు ప్రభావాన్ని స్తోత్రం చెప్పతో మా పాపములు తీసివేస్తుంది, మా యొక్క అపరాధములు మీరు క్షమిస్తుంది, మా యొక్క చేతులు పనిచేందుకు మీరు ఇచ్చిన రక్షణ పాత్ర మా చేతుల మీద పుచ్చుకొని నిన్ను ప్రార్థిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ మా యొక్క ఈ సమస్త మానవాళి యొక్క స్తుతులు స్తోత్రములు నిజే సమర్పిస్తున్నాం సరే. ఆమేన్. సర్వోన్నతమైన స్థలంలో సమస్త సృష్టికి ఆధారం నిన్న నేను విధాలకు ఏకరీతిగా ఉదయకాల సమయంలో నేను కూడా పరిశుద్ధ గుంపులో చేరి నిన్ను ఆరాధించే కృపను బాధ్యత నీవు నాకు అనుగ్రహించినటువంటి అపారమైన నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను దేవా. ఈ దాసుని మరుగుపరిచి ఇర్మియా 52వ అధ్యాయం నుంచి తర్వాతను మీరు మాతో మాట్లాడిన ఈ ఆరాధన నా జీవితంలో కూడా నేను కూడా దేవా యెహోయాకీను లాంటి బహు భయంకరమైన బబులోను దేశంలో చెరపట్టబడినటువంటి స్థితిగతులు గుండా నేను వెళ్తున్నప్పుడు పాపము చేత అపరాధముల చేత దేవా జీవితానికి ఒక నిరీక్షణ, ఒక క్రొత్తదనము, ఒక పునర్జన్మ సంబంధమైనటువంటి యొక్క కోరిక కానీ ఆశ కానీ లేనటువంటి నా జీవితంలో తండ్రి నా యొక్క పాపమును బట్టి పడి చెడిపోతున్న పాతాలకు నా జీవితంలో క్రీస్తునందు బహు భయంకరమైనటువంటి ఆ మహిమను కలిగిన పరిశుద్ధ